కరుణాకర్ రెడ్డి గారిని నేను 2-3 విషయాలు అడగదలుచుకున్నా. పాయింట్ నెంబర్ 1, వారు 1000 కోట్ల భూమి 97 కోట్లకి ఇచ్చారని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మరి చూస్తే ఈ కరుణ లేని కరుణాకర్ రెడ్డి గారు ఏ రకంగా మరి మాట్లాడారు, ఏ రకంగా మరి ఎడ్డం చేసే దాంట్లో వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు చిత్తశుద్ధి లేకుండా, ఒక డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక హాస్పిటాలిటీ బిజినెస్ కావచ్చు, లేకుంటే ఏ ఫ్యాక్టరీలు కావచ్చు, ఏమీ లేకుండా 5 సంవత్సరాలు పప్పాలు గడిపేసి వాళ్ళు సొంత లబ్ధి కోసం, అంటే వాళ్ళు జోబీలు నింపుకునే దానికోసం చేసిన ప్రయత్నాల్లో 10% ప్రయత్నం కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ఒక డెవలప్మెంట్ కోసం, రాయలసీమ ప్రాంతం కోసం వీళ్ళు ఏంటంటే రాయలసీమ ద్రోహుల్లాగా ఈరోజు చిత్రీకరించబడుతున్నారు. ఎందుకంటే నేను ఆ మాట పెద్ద మాట ఎందుకు అంటున్నానంటే, ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈరోజు రాయలసీమను అడుగుతున్నాం. వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళకి బ్యాక్ ఎండ్ నుంచి మెయిల్స్ పెట్టి ఇవి వస్తే మనకి డెవలప్మెంట్ జరిగితే రేపొద్దున మనకు ఉనికి ఉండదు అని చెప్పి ఒకరు ఆలోచిస్తే, తిరుపతిలో చూసే డెవలప్మెంట్ ఓర్వలేక కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు. దాంట్లో ఏంటంటే 1000 కోట్ల ల్యాండ్ తీసుకొచ్చి 97 కోట్లకు ఇచ్చినారంట. దీంట్లో కరుణాకర్ రెడ్డి గారికి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. దీంట్లో ప్రాపర్గా అంతా ట్రాన్స్పరెన్సీగా పనిచేసే ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఈ ల్యాండ్ ఎక్స్చేంజ్ అనేది చేయడం జరిగింది. దీంట్లో అడిగాడు, ఎవరికో లోకేష్ గారు బినామీ పెట్టుకొని వాళ్ళకి ఇస్తున్నారు అని అనుమానాలు కలుగుతున్నాయంట. కరుణాకర్ రెడ్డి గారు, కనీసం మీరు బోర్డు చైర్మన్గా పనిచేశారు, మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు తిరుపతిలో, కనీసం అంత అవగాహన లేని మాటలు మీరు మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కనీసం మీరు ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటే నిజంగానే జనాలు కూడా ఈరోజు వైసీపీ పార్టీని చీగొట్టే పరిస్థితి వస్తా ఉంది. నిజంగానే ఈరోజు చూస్తే అది ల్యాండ్ స్వాపింగ్, అంటే ఒక భూమికి ఇంకొక భూమి ఇచ్చి చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పేరూరులో నుంచి భూమి తీసుకొని దామినేడులో ఇవ్వడం జరిగింది. ఇది కూడా జీవో జూన్ 7, 2025లో జీవో నెంబర్ 1 క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఈ ల్యాండ్ స్వాపింగ్ గురించి టీటీడీ ప్రపోజల్ పంపించిన తర్వాత డిసెంబర్ 13, 2025లో జీవో నెంబర్ 45 ఇచ్చి ప్రాపర్గా క్యాబినెట్ లో జీవో ఇచ్చిన తర్వాత దీన్ని తీసుకుపోయి టీటీడీ అప్రూవల్ తీసుకున్న తర్వాత టీటీడీ క్లియర్ ఇచ్చిన తర్వాత చేయడం జరిగింది. అండ్ ఆల్సో కరుణాకర్ రెడ్డి గారు మీరు గమనించాలా, ఏదో నోరు ఉంది కదా అని పెట్టేసుకొని మీ పై నుంచి చెప్పినారు కదా అని చెప్పేది కాదు. మీరు మీ చిత్తశుద్ధి ఏమైంది అడుగుతున్నాను. ఒకరి మీద ఆరోపణలు చేసినప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలా. ఇచ్చేశారు ఏమో, తినేశారు ఏమో, నారా లోకేష్ గారు పోయింది ఏమో, ఏం మారుతున్నారండి. ఇవన్నీ జీవోపగా ఇచ్చారు. అండ్ 1 మోర్ థింగ్, కరుణాకర్ రెడ్డి గారు ఆ ల్యాండ్ అనేది ఒబరాయ్ హోటల్స్ కి ఇవ్వలేదు. దీంట్లో చూస్తే 2021 అంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే దాన్ని మీరు వేరే రకంగా దానదత్తం చేసినారు. దాంట్లో పక్కాగా ఏంటంటే 2021లో మీరు దానదత్తం చేసిన తర్వాత మీకు జే ట్యాక్స్ రాకపోతే, మీకు లంచాలు రాకపోతే, మీరు అడిగిన డబ్బులు ఒబరాయాలు ఇయ్యరంటే దాన్ని తీసుకొని 4 సంవత్సరాలు పక్కన పడేసినారు. ఎందుకు డెవలప్ చేయలేదు? నువ్వు 21లో నువ్వు జీవో ఇచ్చినప్పుడు నీ జీవో అని ఉంది. 21లో జీవో ఇచ్చినప్పుడు 3 ఏళ్ళు ఎందుకు గ్రౌండ్ చేయలేదు? ఈరోజు మేము గ్రౌండ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు వేళ పడి మళ్ళా రావాలా, మేము భరోసా ఇస్తున్నాం అని చెప్పి యాయతులు అంటే ట్యాక్స్ వినివేషన్ అంటే జిఎస్టీ గురించి మాట్లాడుతుంది.
వేల కోట్ల జిఎస్టీయా? అయ్యా మీకు ఏం చదువుకున్నావు సార్? వేల కోట్ల జిఎస్టీ, 100 కోట్ల జిఎస్టీ, దాంట్లో ఏమొస్తుంది? 5 ఏళ్ళు రాయితీ ఇచ్చినాము, దాంట్లో రిజిస్ట్రేషన్ రాయితీ ఇచ్చినాము, జిఎస్టీ రాయితీ ఇచ్చినాము, నీళ్ళ రాయితీ ఇచ్చినాము, ఎలక్ట్రిసిటీ పన్ను రాయితీ ఇచ్చినాము. తప్పేముందయ్యా? అంటే అంటే కరుణాకర్ రెడ్డి గారు మేము ఒకటే మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాను. తిరుపతి వాసులకి ఉండేదానికి హోటల్స్ వద్దా? తిరుమలకి ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకు ఉండే ఫెసిలిటీకి హాస్పిటాలిటీ బిజినెస్ వద్దా? వెల్నెస్ సెంటర్స్ అర్థం మసాజ్ పార్లర్ రా కరుణాకర్ రెడ్డి గారు? ఏం మాడుతున్నారండి? కనీసం వెల్నెస్ సెంటర్ అర్థం తెలియకుండా మనం ఎమ్మెల్యేలుగా పనిచేసినామంటే ఎంత బాధాకరణం. నిజంగానే 5 ఏళ్ళు నిజంగానే అభివృద్ధికి నోచుకొని తిరుపతి ఎందుకైందా నాకు ఇప్పుడు అర్థమవుతాం. వెల్నెస్ సెంటర్స్ అంటే టాటా వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి, జిందాల్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. ఒకసారి ఎప్పుడన్నా నాకు తెలిసి మీరు కూడా ఎప్పుడోసారి పోయింటారు డీటాక్సింగ్ కోసం. అంటే నీ హెల్త్ బాగాలేనప్పుడు, బీపీ వచ్చినప్పుడు, కిడ్నీ ఫెయిల్ వచ్చినప్పుడు, ఎనీ ఇష్యూస్, షుగర్ ఉన్నప్పుడు, ఆల్కహాలిక్స్ అయినప్పుడు, ఏ ఇష్యూస్ ఉన్నా వెల్నెస్ సెంటర్కి పోతే వాళ్ళు ఏవేవో థెరపీస్ ఉంటాయి. ఆ థెరపీస్ ఇచ్చి కోలన్ థెరపీ కావచ్చు, ఇంకొక థెరపీ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన డైట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఆ ఫ్రూట్స్, అవి వెజిటేబుల్స్, రా వెజిటేబుల్స్ అవన్నీ ఇచ్చి డైట్ లో పెట్టి మీకున్న ఆరోగ్యాన్ని సరి చేసేదాన్ని వెల్నెస్ సెంటర్. దీనికి మహానుభావుడు కొత్త వేరే పెట్టాడయ్యా, మసాజ్ పార్లర్లు అంట. నిజంగానే ఎంత ఎక్కడ పోతున్నాం అయితే. నిజంగానే ఈ కూటమి చేసే అభివృద్ధి పనులు తట్టుకోలేక ఈ మంచి పేర్లు వస్తుంది కాబట్టి ఏదో రకంగా ప్రెస్ మీట్లు పెట్టుకొని ఆ పైన జగన్మోహన్ రెడ్డి చెప్తారు, వీళ్ళందరూ మాడతారు. ఎంత ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? లేకుంటే మేము చదువుకోవాలని అనుకుంటున్నావా? కష్టపడి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కింద మీద పడి కాళ్ళు పట్టుకొని కంపెనీలు వేస్తామంటే దాన్ని అప్రిషియేట్ చేయడం పోయి దాంట్లో ఎంతసేపు మీరు ఎక్కడ ఫిక్స్ అయ్యారంటే కరుణాకర్ రెడ్డి గారు, ఎంతసేపు నీకేంటి నాకేంటి, నా లెక్కేంటి నీ లెక్కేంటి, ఎవడన్నా ఎవరు వచ్చాడా? ఓకే 100 రూములు నాకు కావాలా, దాని లెక్కింత, నాకు నెలకింత పంపించు, మీ దగ్గర నువ్వు పెట్టుకో.